థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త అందరూ మాట్లాడుకుంటున్న విషయం వాట్సాప్ లో రాబోతున్న కొత్త ఫీచర్. దీనిపై కేంద్రం నజర్ వేసింది. ఫోన్ నెంబర్ లేకుండానే యూజర్ ఐడితో అకౌంట్ ఇవ్వబోతోంది వాట్సాప్. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్ పై కేంద్రం అలర్ట్ అయింది. గోప్యత, భద్రత అంశాలను లోతుగా పరిశీలిస్తోంది కేంద్రం. ఫీచర్లో లోపాలు గుర్తిస్తే చర్యలకు సిద్ధమవుతోంది కేంద్రం. ఇప్పటికే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. వాట్సాప్ ఓపెన్ చేయగానే స్క్రీన్ పై యూజర్ నేమ్ రిజర్వ్ చేసుకోండి అంటూ ఇప్పటికే మెటా ఆఫర్ కూడా ఇస్తోంది. అంటే ఇకపై ఫోన్ నెంబర్ తో లింక్ లేకుండా కేవలం యూజర్ ఐడి ద్వారా వాట్సాప్ వాడొచ్చు. ఫోన్ నెంబర్ డిస్ప్లే ఎక్కడా ఉండదు. అయితే ఇదే పెద్ద సమస్యగా భావిస్తోంది కేంద్రం. వినియోగదారుల గోప్యత అని మెటా చెప్తున్నా అనేక మోసాలకు కూడా ఇదే కారణం కావచ్చు అంటోంది కేంద్రం. ప్రస్తుతం ఫోన్ నెంబర్ లింక్ అవ్వటం వల్ల ఏ వ్యవహారం జరిగినా, ఏ ఇష్యూ జరిగినా ఆ ఫోన్ నెంబర్ వాడుతున్న వ్యక్తిని ట్రేస్ చేస్తారు. కానీ యూజర్ నేమ్ అమల్లోకి వస్తే దాన్ని గుర్తించడం కష్టం. ఆ యూజర్ నేమ్ ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, పూర్తిగా తీసేయచ్చు కూడా. దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తే జాతీయ భద్రతకే ముప్పు అంటోంది కేంద్రం. పూర్తి వివరాల అంశానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, రీసెంట్ గానే మనం టెలిగ్రామ్ యాప్ లో చూసాం, క్వశ్చన్ పేపరే లీక్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఫీచర్ ఇప్పుడు యూజర్ ఐడితో రన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అర్థమవుతోంది. మరి కేంద్రం ఏం చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక అనుభవంగా ఉన్నాయి. ఎన్టీఏ రూపొందించిన పేపర్ లీక్ చేయడం, నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో ఏం జరిగిందో మనం చూసాము. సో ఈ తరహా పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి. ఎందుకంటే వాట్సాప్ బేస్ చాలా ఎక్కువ. చాలామంది అంటే మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ వాడుతున్న రోజులు ఇవి. అటువంటిది ఇప్పుడు వాట్సాప్లో నెంబర్ డిస్ప్లే అనేది లేకుండా ఒక యూజర్ ఐడి ద్వారా ఆ అకౌంట్ చాట్ చేయడం కానీ ఇతర కార్యకలాపాలు చేయడానికి కానీ ఆస్కారం కల్పిస్తే దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. మెటా సంస్థ చెప్తున్నది ఏంటి అంటే యూజర్ గోప్యతను, అంటే ప్రైవసీని కాపాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మహిళలు తమ నెంబర్ డిస్ప్లే కాకుండా కార్యకలాపాలు చేయవచ్చు, ఎవరితోటైనా చాట్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో నెంబర్ డిస్ప్లే కావడం వల్ల ఆ నెంబర్ అవతల వ్యక్తులు నోట్ చేసుకుని తరచుగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రైవసీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం యూజర్ ఐడి అనేది ఉపయోగపడుతుంది అని మెటా సంస్థ చెప్తోంది. ఇది ఈ ఫీచర్ ద్వారా కలిగే లాభం. కానీ నష్టాల పరంగా చూసుకుంటే అనేక సైబర్ మోసాలకు ఈ ఫీచర్ అన్నది ఆస్కారం కలిగిస్తోంది. ఇప్పటికే అనేక మంది బాస్ క్రైమ్స్ అన్నవి చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ బాస్ రూపంలో డీపీ పెట్టుకుని పలానా అకౌంట్కి ఇమ్మీడియట్గా ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేయమంటూ వాళ్ళ అకౌంటెంట్లకి, సంస్థలో ఉన్న ఫైనాన్స్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెసేజ్లు పంపడం, ఆ తరహాలో మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇప్పటికే మోసపోయారు. ఇప్పుడు ఆ నెంబర్ అన్నది కూడా డిస్ప్లే కాకుండా యూజర్ ఐడి ద్వారా చేయడం వల్ల ఇటువంటి ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ మాత్రమే కాదు, ఉగ్రవాదులు, ఇతర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వీటిని విచ్చలవిడిగా ఉపయోగించుకుని వారి కార్యకలాపాలు, వారి సంభాషణ అంతా కూడా కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అవసరమైన టార్గెట్ రీచ్ అవగానే ఆ అకౌంట్ని డిలీట్ చేయడం, ఆ యూజర్ ఐడిని క్లోజ్ చేయడం, ఇలా చేయడం వల్ల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ సైతం ట్రాక్ చేయడం అనేది కష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందుకనే కేంద్ర హోంశాఖ, కేంద్ర ప్రభుత్వం అమ్మాయిలకంత సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? సపోజ్ ఒక మెలీషియస్ మెసేజెస్ కానీ లేదంటే వల్గర్ మెసేజెస్ పంపించారు, తర్వాత యూజర్ ఐడి మార్చేసుకున్నారు, పేరు మార్చేశారు, ఎలా ట్రేస్ చేస్తారు ఆ పర్సన్ని నెంబర్ లేకపోతే పోలీసు? ఎగ్జాక్ట్లీ ఇదే. అంటే అమ్మాయిల వైపు నుంచి చూసినప్పుడు అమ్మాయిలు తమ గోప్యతను పాటించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వారి ఐడెంటిటీ తెలియకుండా, వారి ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే కాకుండా జాగ్రత్త పడటానికి అమ్మాయిలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అమ్మాయిల్ని వేధించే క్రిమినల్స్ విషయంలో మాత్రం ఇది పోలీసులకు సవాల్గా మారుతుంది, సైబర్ క్రైమ్ విభాగాలకు సవాల్గా మారుతుంది వారిని గుర్తించడానికైనా. అంటే మెటా సంస్థ చెప్తుంది యూజర్ ఐడిని క్రియేట్ చేసే క్రమంలో ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, కానీ అది డిస్ప్లే కాకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని చెప్తుంది. అలాంటప్పుడు ప్రతిదానికి కూడా మెటా సంస్థను ఈ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రోచ్ అయ్యి అది ఏ ఫోన్ నెంబర్ ద్వారా క్రియేట్ అయింది, ఎలా అయింది అనేది ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం అన్నది చాలా పెద్ద టాస్క్గా మారిపోతుంది. ఇప్పటికే ఉన్న తలనొప్పులకు తోడు ఇది ఒక అదనపు తలనొప్పిగా మారుతుంది. కేవలం పోకిరీలు, వేధింపులకు పాల్పడే వాళ్ళే కాదు, ఆన్లైన్ మోసాలకు, సైబర్ అంటే ఈ ఆన్లైన్ మనీ ఫ్రాడ్స్కి పాల్పడే వారితో పాటుగా ఉగ్రవాదులు దీన్ని మిస్యూజ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నదే కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్న అంశం. అందుకనే దీని మీద లోతుగా పరిశీలిస్తోంది. అవసరం అనుకుంటే మెటా సంస్థకి నోటీసులు సైతం జారీ చేసి ఈ ఫీచర్ని ఇండియా వరకైనా సరే డిజేబుల్ చేయాలని చెప్పి అడిగే అవకాశం కనిపిస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. Yes, Mahatma. Thank you for joining. ఇక అయోధ్య